యుద్ధం తప్పు అని ఇప్పటి వరకు ఎవరూ చెప్పలేదు. ఎందుకంటే మనుగడ మొదలైనప్పటి నుంచే యుద్ధాలతో ఈ నేల నిండిపోయింది. విజయం ఎవరిని వరించినా చివరకు యుద్ధం మిగిల్చేది మారణహోమాన్నే. అనాథలైన పిల్లలు, భర్తలను కోల్పోయిన భార్యలు, శిథిలాలుగా మారిన నగరాలు, శవాల దిబ్బలుగా మారిన ఊళ్ళు, ఇవే యుద్ధం మిగిల్చే ఆనవాళ్లు. తాజాగా ఏరి కోరి ఇజ్రాయెల్పై కయ్యానికి దువ్విన హమాస్ ముష్కరుల పరిస్థితి కూడా ఇలాగే మారిపోయింది. పతనం అంచున వారి పంతం నిలుచుంది. తల వంచాలనుకున్న హమాస్ నాయకులు ఒక్కొక్కరుగా తలలు దించుకుంటున్నారు. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఇజ్రాయెల్లో ఒక్కసారిగా హమాస్ ముష్కరులు మారణహోమానికి తెగబడ్డారు. గత ఏడాది అక్టోబర్ 7న అమాయకులైన ప్రజలను వేటాడి మరీ హతమార్చారు. సైన్యం పరంగా ఇజ్రాయెల్ బలమైన దేశమైనప్పటికీ కాపు కాచి సమయం చూసి హమాస్ దెబ్బకొట్టింది. వందల మందిని హతమార్చి మరికొన్ని వందల మందిని బందీలుగా చేసుకుంది. దీంతో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆగ్రహంతో ఊగిపోయారు. హమాస్ను నామరూపాలు లేకుండా చేస్తామని, ప్రతి హమాస్ ఉగ్రవాదిని వేటాడి హతమారుస్తామని హెచ్చరించారు. దీంతో గాజాపై అక్టోబర్ 28 నుంచి భూతల దాడులు ప్రారంభించిన ఇజ్రాయెల్ మధ్యలో 6 రోజుల సంధికాలంలో తప్ప 115 రోజులుగా నిరాటంకంగా పోరాటం చేస్తూనే ఉంది. ఓ క్రమ పద్ధతిలో హమాస్ అగ్రనేతలను మట్టుబెడుతూ వస్తోంది. హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్పై దాడిని సమర్థించిన ముఖ్య నాయకులను తొలుత టార్గెట్గా చేసుకుంది. ఈ క్రమంలో హమాస్ పొలిటికల్ బ్యూరో సభ్యులు జకారియా అబు ముమార్, ఎలైట్ ఫోర్స్ కమాండర్ అలీ అల్ ఖాదీ, హమాస్ ఆర్థిక విభాగం నేత జవాద్ అబూ షమాలా తదితర కీలక హమాస్ నేతలను ఐడిఎఫ్ తుదముట్టించింది. గత నెల లెబనాన్లో ఉన్న హమాస్ నేత సలేహ్ అల్ అరౌరీని హతమార్చడంతో హమాస్ పూర్తిగా బలహీనపడ్డట్టయింది. దీంతో మిగిలిన హమాస్ కమాండర్లు ఐడిఎఫ్కు లొంగిపోతున్నారు. ఓ 5గురు మాత్రం పంటి కింద రాయిలా మిగిలిపోయారు. వారిలో తొలి స్థానంలో ఇస్మాయిల్ హనియే ఉన్నారు. ఈయన 2017 నుంచి హమాస్ పొలిటికల్ బ్యూరో అధిపతిగా కొనసాగుతున్నారు. గతంలో గాజా స్ట్రిప్ను హమాస్ స్వాధీనం చేసుకోవటంలో అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై దాడిలో ఇతను కీలక సూత్రధారి. ఆయన తర్వాతి స్థానంలో ఖలీద్ మషాల్ ఉన్నారు. ఇక హమాస్ సైనిక విభాగం పొలిటికల్ బ్యూరో మధ్య సంధానకర్తగా పనిచేస్తున్న ఫాతిమా హమాద్ ఇప్పుడు తుర్కియేలో తలదాచుకుంటున్నారు. ఇజ్రాయెల్పై దాడిలో కీలకంగా వ్యవహరించిన యాహ్యా సిన్వార్ కూడా ఇజ్రాయెల్కు చిక్కడు దొరకడు అన్నట్టుగా తప్పించుకు తిరుగుతున్నాడు. ఇతని వ్యూహాలు అత్యంత క్రూరంగా ఉంటాయి. ఇక ఇజ్రాయెల్కు దొరకకుండా ముప్పుతిప్పలు పెడుతున్న మూసా అబు మర్జౌక్ జోర్దాన్లో ఉన్నారు. ప్రవాసం నుంచే ఇతను పొలిటికల్ బ్యూరో సీనియర్ సభ్యుడిగా పనిచేస్తున్నారు. హమాస్ అగ్రనేత అల్ ఖాసం మహమ్మద్ అల్ టైఫ్ కూడా ఇజ్రాయెల్కు మింగుడు పడ్డం లేదు. ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు, ముఖ్య నాయకులను ఏరిపారేయడం వంటి వరుస పరిణామాలు చూస్తుంటే హమాస్ మరెంతో కాలం మిగిలేలా లేదని అర్థమవుతోంది.